హాయ్ ఫ్రెండ్స్, మామూలుగా అమ్మాయిల దగ్గర విపరీతంగా కొందరు అబ్బాయిలు సిగ్గుపడిపోతూ ఉంటారు. అమ్మాయిలతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు. వాళ్ళ మనసులోని ఇష్టాన్ని, ప్రేమను, లవ్ ప్రపోజ్ చేయడాన్ని అబ్బాయిలు చాలా సిగ్గుపడిపోతూ ఉంటారు. చెప్పడానికి మొహమాట పడుతూ ఉంటారు. గిల్టీ ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉంటుంది. సో ఇలా సిగ్గుపడే అబ్బాయిలు వాళ్ళ ప్రేమను ఎలా తెలియజేయాలి అమ్మాయిలకి అనేది ఈరోజు తెలుసుకుందాం. మామూలుగా సిగ్గు అనే పదం ఎక్కువగా అమ్మాయిలకు వాడుతూ ఉంటారు. అమ్మాయిలు సిగ్గుపడుతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. కానీ అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా సిగ్గుపడుతూ ఉంటారు అనమాట. అయితే చాలా మంది అబ్బాయిలు కూడా సిగ్గుపడే వాళ్ళు ఉంటారు. ఈ సిగ్గుపడే అబ్బాయిలు ఏం చేస్తారంటే వాళ్ళ మనసులోని భావాలు, వాళ్ళ మనసులోని ఇష్టాలు ఎదుటి వ్యక్తికి తెలియచేయడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, వెనకాడుతూ ఉంటారు. ముఖ్యంగా తమలోని ప్రేమ భావాలను, తమలోని ప్రేమను అమ్మాయిలకు తెలియచేయడంలో వీళ్ళు చాలా భయపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. తమ ప్రేమను అమ్మాయిలకు ఈ సిగ్గుపడే అబ్బాయిలు తెలియచేయలేకపోతూ ఉంటారు. ఈ సిగ్గుపడే అబ్బాయిలు తమలోని ప్రేమను అమ్మాయిలకు తెలియచేయడానికి వెనకాడుతూ ఉంటారు. సిగ్గుపడే అబ్బాయిలు తమలోని ప్రేమను అమ్మాయిలకు తెలియజేయడానికి ధైర్యం చేయలేకపోతూ ఉంటారు. అయితే ఈ సిగ్గుపడే అబ్బాయిలకు కూడా ప్రేమ ఉంటుంది, హృదయం ఉంటుంది, ఇష్టాలు ఉంటాయి. కానీ అవి వ్యక్తపరచలేక తమలోని ఇష్టాలను, తమలోని ప్రేమను అమ్మాయిలకు తెలియచేయలేక అవి వారి మనసులోనే ఉండిపోతూ ఉంటాయి. అదే ధైర్యవంతుడైన అబ్బాయి అయితే తనలో ఉన్న ఇష్టాలను, ఆసక్తులను, ప్రేమను కూల్గా, నిర్భయంగా, నిస్సంకోచంగా, ఎలాంటి మొహమాటం లేకుండా అమ్మాయిలకు తెలియజేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి అమ్మాయిలు కూడా మంచి రిప్లై ఇస్తూ ఉంటారు. మంచి సక్సెస్ వస్తుంది. అంటే ఈ ధైర్యవంతులైన అబ్బాయిలకు సక్సెస్ వస్తుంది. కానీ పిరికివారు అయిన అబ్బాయిల విషయంలో ఇది విరుద్ధంగా ఉంటుంది. సిగ్గుపడే అబ్బాయిలు కూడా అందరిలాగే కోరికలు, ఇష్టాలు, ప్రేమలు, ఆకర్షణలు, ఇష్టాలు ఇవన్నీ ఉంటాయి అమ్మాయిల పట్ల. కానీ అవి వ్యక్తీకరించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు, వెనకాడుతూ ఉంటారు. ఇలా సిగ్గు, బిడియం, మొహమాటం పడే అబ్బాయిలు తమలోని ప్రేమను, ఇష్టాలను అమ్మాయిలకు తెలియజేయడాన్ని చాలా కష్టతరంగా భావిస్తూ ఉంటారు. అయితే ఈ సిగ్గుపడే అబ్బాయిలు ఎప్పుడు నిరాశకు గురి కావద్దు. ఎందుకంటే మీకు ప్రేమించే హక్కు ఉంది, మీలోనూ ప్రేమ ఉంది. మీలోని ప్రేమను కూడా అమ్మాయిలు గుర్తిస్తారు. మిమ్మల్ని కూడా అమ్మాయిలు ఇష్టపడతారు. మీ ప్రేమను కూడా అమ్మాయిలు అంగీకరిస్తారు. మీకు కూడా రిప్లై ఇస్తారు అమ్మాయిలు. అందుకు కొన్ని విధానాలు ఉన్నాయి. మామూలుగా అమ్మాయిలు ఏం చేస్తారంటే ఒక ఆశ్చర్యకరమైన రీతిలోనో, లేకుంటే అద్భుతంగానో, లేకపోతే ఒక సాహసోపేతంగానో మీ ఇష్టాలను తెలియజేసినప్పుడు అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి అబ్బాయిలను ఇష్టపడుతూ ఉంటారు కదా. సాహసంగా, ధైర్యంగా, లేకపోతే అద్భుతంగా, ఆశ్చర్యం కలిగించే విధంగా అమ్మాయిలతో మాట్లాడుతూ వాళ్ళ ఇష్టాలను ధైర్యంగా తెలియజేస్తే అలాంటి అబ్బాయిల ప్రేమను అమ్మాయిలు యాక్సెస్ చేస్తూ ఉంటారు, అంగీకరిస్తూ ఉంటారు, గొప్పగా భావిస్తూ ఉంటారు. అయితే ఈ సిగ్గుపడే అబ్బాయిలు తమ ప్రేమను అమ్మాయిలకు ఎలా వ్యక్తం చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సిగ్గుపడే అబ్బాయిలు ఎక్కువగా పిరికిగా ఉంటారు. ఎందుకంటే అమ్మాయిల ముందు మాట్లాడడానికి వాళ్ళకు విపరీతంగా చెమటలు పడుతూ ఉంటాయి. ఒకసారి వణుకు పుడుతుంది కాళ్ళల్లో, ఒక దడ, ఆందోళన, టెన్షన్ ఇలాంటివి వాళ్ళకు కలుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి అబ్బాయిలు ఏం చేయాలంటే, మీరు మీ ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతారు అంటే అబ్బాయిలు ఎలా మాట్లాడతారో అదేవిధంగా అమ్మాయిలతో మాట్లాడండి. ఇది ఒక మంచి చిట్కా అన్నమాట. అలాగే మీరు సిగ్గుపడే అబ్బాయిలు అయితే మనసులో ఏదైతే ఉందో హృదయపూర్వకంగా మాట్లాడండి. అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని పైకోటి చెప్పి అమ్మాయిని మెప్పించాలి, అమ్మాయి ముందు గొప్పగా అనిపించుకోవాలి అనే ప్రయత్నం చేస్తే మీరు చెప్పలేరు అనమాట. కాబట్టి మనసులో ఏదుందో అలాగే మాట్లాడండి ఓపెన్గా. అంటే ఇప్పుడు బాయ్స్ దగ్గర బాయ్స్ ఎట్లుంటారు, మనసులోటి పైకోటి మాట్లాడరు కదా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు కదా. ఇలా మాట్లాడండి. ఇలా మాట్లాడినప్పుడు మీలో టెన్షన్ తగ్గుతుంది, భయము తగ్గుతుంది, ఆందోళన, పిరికి, సిగ్గుపడము ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. చక్కగా మీరు నిస్సంకోచంగా, న్యాచురల్గా మాట్లాడగలుగుతారు. ఇలా అయితే ఈ సిగ్గుపడే అబ్బాయిలు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి అంటే నమ్మకంగా మాట్లాడండి, నిజాయితీగా మాట్లాడండి. అలాగే అమ్మాయికి సౌకర్యవంతంగా మాట్లాడండి. ఓకే, అమ్మాయికి అన్ని విధాల ఆమెకు శ్రేయస్కరంగా ఉండేలా మాట్లాడండి. అంటే అమ్మాయికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా, ఎక్కడ అమ్మాయి దాన్ని తప్పుగా తీసుకోకుండా, ఆమె అపార్థం చేసుకోకుండా ఉండేలాగా మాట్లాడండి, నమ్మకంగా మాట్లాడండి. అప్పుడు అమ్మాయిలు మీ మాట వింటారు, మీరు కూడా అమ్మాయిలకు చెప్పగలుగుతారు. ఇది మీకు చాలా సులభతరంగా ఉంటుంది. అంటే మీరు మాట్లాడే మాట మీ హృదయం నుండి రావాలి, మీ మనసు నుండి రావాలి, మీ ఇష్టాల నుండి రావాలి. అప్పుడు మీరు అమ్మాయి దగ్గర ఎలాంటి భయము, ఆందోళన లేకుండా మీరు చెప్పగలుగుతారు. ఇలా చెప్పినప్పుడు మీరు సిగ్గుపడే వాళ్ళైనా,
మీరు మొహమాటము, బిడియము లేదా పిరికి వాళ్ళు అయినా సరే మీ మనసులోని ఆ ఇష్టాన్ని అమ్మాయిలు యాక్సెస్ చేస్తారు, అర్థం చేసుకుంటారు. ఇలా మీరు ఆ అమ్మాయి మనసు గెలుచుకోవచ్చు. మీరు సిగ్గుపడే అబ్బాయిలు అయితే మొదట మీరు మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెంచుకోండి, మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి. ఎందుకంటే అమ్మాయిలు ఆత్మవిశ్వాసం ఉన్న అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మీరు సిగ్గుపడే అబ్బాయి అయితే అనాలోచితంగా ఎలాంటి ఆలోచన లేకుండా అమ్మాయి దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే మీరు అమ్మాయి దగ్గరికి వెళ్ళినాక ఏది తోచక ఆందోళన, భయము, టెన్షన్ ఇలా పడుతూ ఉంటారు కదా. కాబట్టి మీరు అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఎక్కువసేపు గడపండి. అలాగే ఏం మాట్లాడాలి అనేది ముందుగానే నిర్ణయించుకోండి. ఎలా మాట్లాడాలి, ఏ విధంగా వ్యవహరించాలి అనేది మీరు ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చి ఆలోచించి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళి అమ్మాయితో మాట్లాడండి. అలాగే అమ్మాయితో ఎక్కువసేపు గడపండి. అలా గడపడం వల్ల మీ మనసులోని భావాలు అమ్మాయికి వ్యక్తీకరించే అవకాశం ఏర్పడుతుంది. అమ్మాయికి కూడా అర్థమవుతాయి మీ భావాలు, అంటే మీ ఇష్టాలు, ఆమె మీద ఉన్న మీ ఆసక్తి అనేది ఆ అమ్మాయికి మీరు చెప్పకుండానే మీ ప్రవర్తన ద్వారా, మీ వ్యవహారం ద్వారా ఆ అమ్మాయికి తెలిసిపోతూ ఉంటుంది. అలాగే ఆ అమ్మాయితో మీరు ఎక్కువసేపు సమయాన్ని గడపడం ద్వారా మీలో కూడా ఒక ధైర్యం అనేది వస్తుంది. ఆ అమ్మాయి పట్ల నమ్మకం, విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి మీ మనసులోని భావాలు కానీ ఆ అమ్మాయితో మీ ఇద్దరికి ఉన్న ఒక సంబంధం అనేది లేక అనుబంధం అనేది మీరు చక్కగా కొనసాగించగలుగుతారు. అలాగే ఈ సిగ్గుపడే అబ్బాయిలు అమ్మాయిలకు తమలోని ప్రేమ భావాలను, అమ్మాయి మీద ఉన్న ఇష్టాన్ని, ప్రేమను, ఆసక్తిని అమ్మాయితో చెప్పలేరు. ఇలాంటి అబ్బాయిలకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అంటే మీరు మాట్లాడకుండానే, మీరు ఏమి చెప్పకుండానే, అమ్మాయితో మాట్లాడకుండానే మీ మనసులోని భావాలను తెలియచేయవచ్చు. అందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల ద్వారా మీ మనసులోని ప్రేమను, ఇష్టాన్ని తెలియచేస్తే అమ్మాయిని ఆకట్టుకోవచ్చు. సిగ్గుపడే అబ్బాయిలు ఏం చేయాలంటే పాత పద్ధతిలో మీ ప్రేమను తెలియచేయాల్సి ఉంటుంది. అంటే పాత పద్ధతిలో అంటే పూర్వకాలంలో ఎక్కువగా ప్రేమ లేఖల ద్వారా ప్రేమను వ్యక్తపరిచేవారు. కాబట్టి మీరు కూడా సిగ్గర్లు అయితే, మీరు సిగ్గుపడే అబ్బాయి అయితే మీరు ప్రాచీన కాలంలోని పద్ధతులను అవలంబించండి. అంటే ప్రేమ లేఖ రాయండి. ఒక లేఖ తీసుకొని అందులో మీ ఇష్టాలు, మీ ఆసక్తులు, అమ్మాయి మీద ఉన్న ప్రేమ ఇవన్నీ కూడా మీరు లేఖ ద్వారా రాసి ఆ అమ్మాయికి పంపించండి. ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి సంకోచం కానీ, సిగ్గు అలాంటివి కలగవు. కాబట్టి సిగ్గుపడే అబ్బాయిలకు పాత పద్ధతిలో ప్రేమ లేఖల ద్వారా మీ ప్రేమను తెలియజేయడానికి ఒక మంచి అవకాశం అన్నమాట. అలాగే ప్రేమలేఖ ద్వారా మీరు చక్కగా క్షుణ్ణంగా మీ మనసులోని భావాలను, ప్రేమను, ఇష్టాలను మీరు వ్యక్తపరచగలుగుతారు. అలాగే మీరు సిగ్గుపడే అబ్బాయి అయితే మీకు ఈ ప్రేమలేఖ ద్వారా కానీ, సందేశాలు పంపడం ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ మీకు ఈ ప్రేమను వ్యక్తపరచడం అనేది బోర్గా అనిపిస్తే లేదా పనికిరానిదిగా అనిపిస్తే మీకు మరో ఉత్తమమైన మార్గం ఉంది. అది ఏమిటంటే వీడియో ద్వారా మీ సందేశాన్ని తెలియచేయవచ్చు. అంటే వీడియో ద్వారా మీ ప్రేమను అమ్మాయికి వ్యక్తపరచవచ్చు. ఒక వీడియో ద్వారా మీ ప్రేమను అమ్మాయికి వ్యక్తపరచండి. కానీ ఇది కాస్త క్రియేటివిటీగా ఉండాలి, కాస్త రొమాంటిక్గా, మంచి రొమాంటిక్ సాంగ్తో మీ ప్రేమను అమ్మాయికి వ్యక్తపరచండి. లేకపోతే ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చాయి కదా, మీరు చక్కగా మీరు ఒక వీడియో తీసి సొంతగా అందులో మీరు మీ ప్రేమను, ఆ అమ్మాయి పట్ల ఉన్న ఇష్టాన్ని, ఆసక్తులను, ఆ అమ్మాయి మీద మీకు కలిగిన అనుభూతులను ఇవన్నీ కూడా చక్కగా వ్యక్తీకరిస్తూ ఓ వీడియో తీయండి. తీసి ఆ అమ్మాయికి పంపించండి. ఇది కూడా కాకపోతే ఆ అమ్మాయికి మీ సందేశాన్ని ఆడియో ద్వారా కూడా పంపించవచ్చు. అంటే మీ మనసులోని భావాలను, ప్రేమను, ఇష్టాలను మీరు ఒక ఆడియో ద్వారా కవితా రూపంలో లేదా ఒక వర్ణనల రూపంలో చక్కగా ఆ అమ్మాయికి మీరు ఆడియో ద్వారా కూడా తెలియచేయవచ్చు. అలాగే మీకు ఇష్టమైన వారికి మీ మనసులోని భావాలు, ఆలోచనలు తెలియచేయాలంటే పాటల ద్వారా, ఒక మంచి సంగీతం ద్వారా కూడా చక్కగా తెలియచేయవచ్చు. మీ మనసులోని భావాలను, ఆలోచనలను ఒక మంచి లవ్ సాంగ్ ద్వారా, రొమాంటిక్ సాంగ్ ద్వారా మీరు ఆ అమ్మాయికి మీరు వ్యక్తీకరించవచ్చు. కాబట్టి మీకు నచ్చిన ఒక మంచి పాటను ఆ అమ్మాయికి అంకితం చేయండి. దీని ద్వారా మీ మనసులోని ఆలోచనలు, భావాలు అన్నీ చక్కగా ఆ అమ్మాయికి వ్యక్తపరచవచ్చు.
కాబట్టి ఒక మంచి లవ్ సాంగ్ కానీ, ఒక మంచి రొమాంటిక్ సాంగ్ కానీ, లేదా మీ మనసులోని భావాలను ప్రతిబింబించే ఒక ప్రేమ పాటను సెలెక్ట్ చేసుకొని వాట్సాప్ ద్వారా ఆ అమ్మాయికి పంపించండి. ఇది ఆ అమ్మాయిని ఎంతగానో ఆకట్టుకుంటుంది, ఆ అమ్మాయి హృదయానికి మిమ్మల్ని చేరువ చేస్తుంది, మీ భావాలను ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చేస్తుంది. అయితే ఇలా మీరు పాటను ఆ అమ్మాయికి వాట్సాప్ ద్వారా పంపిస్తున్నప్పుడు ఈ పాట నీకోసమే అని చెప్పండి. ఆ అమ్మాయి మంచి స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆ అమ్మాయి మనసులోని భావాలను మీరు అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది. అలాగే మీ మనసులోని భావాలు కూడా ఆ అమ్మాయికి వ్యక్తపరిచే అవకాశం కలుగుతుంది. అలాగే సిగ్గుపడడం అనేది, మొహమాట పడడం అనేది లోపం కాదు అని గుర్తుంచుకోండి. ఎందుకంటే మీలోని మర్యాద మరియు ఎదుటివారి పట్ల మీరు గౌరవంగా వ్యవహరించడానికి ఇది ఒక మంచి మార్గంగా కూడా మీరు భావించవచ్చు. కాబట్టి సిగ్గుపడడం అనేది ఒక లోపంగా భావించకండి. కాకపోతే ఈ సిగ్గు అనేది కొంతమంది ఎదుటి వారికి వారు కోరుకున్నంతగా సౌకర్యవంతంగా ఉండకుండా, వారితో స్నేహశీలిగా ఉండకుండా ఈ సిగ్గుపడడం అనేది అడ్డుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది ఎలాంటి సిగ్గు మొహమాటం లేకుండా, ఎలాంటి జంకు బొంకు లేకుండా అందరితో కలిసిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి అందరూ దగ్గర అవుతూ ఉంటారు. అమ్మాయిలతో కూడా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. అమ్మాయిలతో పరిచయాలు, స్నేహాలు ఇలాంటివి వీళ్ళకు కలుగుతూ ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం సిగ్గు, మొహమాటం, పిరికి, భయము ఇలాంటి వాటితో ఎవరితో కలవలేరు, ఎవరితో మాట్లాడలేరు. ఇలాంటి వారు అమ్మాయిలతో దూరంగా ఉంటారు, అమ్మాయిలతో మాట్లాడడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఇలాంటి వారికి ప్రేమ, అమ్మాయిల స్నేహం ఇలాంటివనేవి కలగడం అనేది జరగదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు, అంటే సిగ్గు మొహమాట పడే వాళ్ళు ఎలా అమ్మాయిలతో కలిసిపోవాలి అనేది ఇప్పుడు కొన్ని చిట్కాల ద్వారా తెలుసుకుందాం. ఈ సిగ్గుపడే అబ్బాయిలు అమ్మాయిలతో చిన్న చిన్న మాటలు, ప్రశ్నలు అడగడం, అలాగే చిన్న చిన్న పరిచయాలు చేసుకోవడం అనేది ప్రాక్టీస్ చేయాలి. అలాగే మీకు అత్యంత సన్నిహితంగా, స్నేహపూర్వకంగా ఉండే అమ్మాయిలను మీ ఇంటికి ఆహ్వానించడం లాంటివి చేస్తూ ఉండాలి. అలాగే ఈ సిగ్గర్లుగా ఉండే అబ్బాయిలు అమ్మాయిలతో పరిచయాలు చేసుకోవడం, అలాగే సమాజంలోని ఎవరితోనైనా సరే నెమ్మదిగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. అలాగే మీ కళ్ళ ద్వారా మీ భావాలను వ్యక్తీకరించడం, ముఖ పరిచయం చేసుకోవడం లాంటివి ప్రాక్టీస్ చేస్తే మీరు సునాయాసంగా అమ్మాయిలతో కూడా ఎలాంటి భయము, జంకు బొంకు లేకుండా వాళ్ళతో కలిసిపోగలుగుతారు, మాట్లాడగలుగుతారు, పరిచయాలు చేసుకోగలుగుతారు. ఎవరైతే ఈ సిగ్గుపడే అబ్బాయిలు ఉంటారో వాళ్ళు అమ్మాయిలను చూడగానే చిరునవ్వు చిందించడం అనేది అలవాటు చేసుకోవాలి. అలాగే హాయ్ అంటూ పరిచయం చేసుకోండి. మీ డ్రెస్ బాగుంది, మీరు చాలా చక్కగా మాట్లాడతారు అంటూ వాళ్ళను సంతోషపెట్టే కాంప్లిమెంట్స్ ఇవ్వండి. మనం ఫలానా చోట కలుసుకున్నాం కదా, మీరు క్లాస్కి వచ్చారా, ఇలాంటి ప్రశ్నలు అడిగి వారికి దగ్గర కండి. ఇలా వారిని స్నేహితులుగా చేసుకోండి. ఇది ఏమంత కష్టమైన పని కాదు. మీరు అమ్మాయిలతో మాట్లాడడానికి సిగ్గుపడుతూ ఉన్నట్లయితే దాన్ని అధిగమించడానికి ఇంట్లో అద్దం ముందు మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని గురించి మీరు ముందుగా ఒక పేపర్ మీద రాసుకోండి. తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయండి. అమ్మాయి ఎదురుగా మాట్లాడుతున్నట్టుగా మీరు ఒక గదిలో చక్కగా అద్దం ముందు నిల్చుని అనేక సార్లు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు అలవాటు అవుతుంది. ఆ తర్వాత మీరు తెలియకుండానే అమ్మాయిలతో చక్కగా మాట్లాడగలుగుతారు. అమ్మాయిలతో మాట్లాడడం అనేది పెద్ద కష్టతరమైన పని కాదు. ఇది సాధన ద్వారా మీరు తప్పకుండా సాధించగలుగుతారు. ఒక అమ్మాయి పరిచయం అయిన తర్వాత మరో అమ్మాయితో మాట్లాడడం అనేది చాలా సులభతరం అవుతుంది అనేది గుర్తుంచుకోండి. అమ్మాయిలతో మాట్లాడడానికి సిగ్గుపడే అబ్బాయిలు ఏం చేయాలంటే, మీరు ఎదుటి వాళ్ళకు అవకాశం ఇవ్వండి. అంటే మీతో మాట్లాడడానికి ఎదుటి వారికి అవకాశం ఇవ్వండి. వాళ్ళే మిమ్మల్ని పరిచయం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళే మిమ్మల్ని అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, కుశల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఈ విధంగా కూడా మీరు ఎదుటి వారికి పరిచయం కావచ్చు. కాబట్టి ఒక అమ్మాయిని చూసి మీరు దూరంగా వెళ్ళడము లేదా పిరికిగా వ్యవహరించడం కన్నా ఆ అమ్మాయికే అవకాశం ఇవ్వండి. అప్పుడు ఆ అమ్మాయి మిమ్మల్ని మందలిస్తుంది, మీతో మాట్లాడుతుంది, పరిచయం చేసుకుంటుంది. ఈ విధంగా కూడా మీలో ఆ అమ్మాయి పట్ల ఒక సానుకూల ధోరణి ఏర్పడిన తర్వాత మీరు ఆ అమ్మాయిని కలుపుగోలుగా మాట్లాడి అమ్మాయితో స్నేహశీలంగా వ్యవహరించి అమ్మాయితో మీరు సహచర్యం చేయవచ్చు, స్నేహం చేయవచ్చు, పరిచయం చేసుకోవచ్చు.
ఒక ఫ్రెండ్గా కొనసాగవచ్చు అని గుర్తుంచుకోండి. అలాగే ఈ సిగ్గుపడే అబ్బాయిలు ఏం చేస్తూ ఉంటారంటే మానసికంగా వ్యక్తిగతంగా ఎక్కువగా దృఢత్వాన్ని కలిగి ఉండరు. అంటే ఎదుటివారు మిమ్మల్ని విమర్శించినప్పుడు లేదా ఏదైనా మిమ్మల్ని లోపాన్ని ఎత్తి చూపించినప్పుడు చాలా తీవ్రంగా కుంగిపోతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు మానసికంగా వ్యక్తిగతంగా ఒక దృఢత్వాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ని మీరు విమర్శిస్తారా? ఏమైనా లోపాలు ఉంటే ఎత్తి చూపిస్తారా? అలాంటప్పుడు మీలోని లోపాలను ఎదుటివారు ఎత్తి చూపించినప్పుడు వాళ్ళు మీ బెస్ట్ ఫ్రెండ్ కాదు అని నిర్ధారించుకోండి. ఆ తర్వాత మీలోని లోపాలను అధిగమిస్తూ మీరు ఒక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. ఆ తర్వాత అమ్మాయిలతో చక్కగా మాట్లాడడానికి మీరు అలవాటు పడతారు. అలాగే ఈ సిగ్గుపడే అబ్బాయిలు నలుగురిలో ఏం చేయాలంటే అందరిలా కాకుండా ఒక విభిన్న ధోరణిని అవలంబించండి. అలాగే అది మీకు సానుకూలంగా సులభతరంగా ఉండే ఒక విధానాన్ని ఎంచుకొని దాన్ని అవలంబించండి. అది విభిన్నంగా ఉండాలి. దీనివల్ల మీకు నలుగురిలో మంచి గుర్తింపు వస్తుంది. మీకంటూ ఇతరులలో ఒక ప్రత్యేక స్థానం అనేది ఏర్పరుస్తుంది. అలాగే మీరు నిజమైన వ్యక్తిగా ఉండడం, మిమ్మల్ని మీరు గుర్తించి వ్యవహరించడం అనేది నలుగురిలో మీకు ఆకర్షణను తెచ్చిపెడుతుంది. నలుగురు మిమ్మల్ని ఆకర్షించేలా చేస్తుంది. అలాగే సిగ్గు పడటం అనేది ఒక శాపం కాదు. ఎందుకంటే కొందరు అమ్మాయిలు సిగ్గుపడే అబ్బాయిలను చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి సిగ్గుపడే అబ్బాయిలను వెంటపడి మరీ పరిచయం చేసుకుంటూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు. ఇలాంటి అబ్బాయిలంటే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాబట్టి సిగ్గుపడడం అనేది మీది లోపం కాదు అని గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా సిగ్గుపడే అబ్బాయిలు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి. సిగ్గు, బిడియం, మొహమాటం లేదా పిరికితనం ఉన్న ఈ అబ్బాయిలు మీ ప్రేమ భావాలను అమ్మాయిలకు ఎలా తెలియచేయాలి అనే విషయాలు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.